శ్రీకొండలో కొండపైన కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ దేవాలయము ఎంతో ప్రసిద్ధి పొందినటువంటి, ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి దర్శనం చేసుకుని దేవుడి యొక్క అనుగ్రహ ప్రాంతాలు పొందుతూ ఉంటారు. కాబట్టి ఈ గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కింద నవగ్రహాలు ఉన్నాయి, ఆ నవగ్రహాలకి జపాలవి చేయడం జరుగుతూ ఉంటుంది, నక్షత్ర జపాలవి కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కొండ మీద ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుడికి చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ చండీ హోమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడే కాక ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి శివరాత్రి అప్పుడు ప్రత్యేక దినాల్లో ఎంతమందో దర్శనం చేసుకోవడం జరుగుతుంది. श्रावण कुमार नाम देशा, अर्चना नाम देशा, संगीत नाम देशा, संयुक्त नाम देशा, सगळं पक्षाने स्कायले विजया में हरिनाम लिखे क्रिस्तु से वसंता ओम शिवाय नमः शिवलिंगाय नमः नमः शिवलिंगाय नमः श्री काशी विश्वेश्वर लिया नारायण प्रसन्नाय अवलोकन ध्यान में शिवाय नमः शिवलिंगाय नमः गॉड नमः हिरण्याय नमः
దేవాయజంత చార్య ఋషయశ్చ ये తస్మాత్ విరాట జాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమతో పురః యత్పురుషేణ అభిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసి రాజ్యం గ్రీష్మ శరద్దవిః సప్తాస్యాసన్ పరితయః త్రిసప్త సమిదకృతాః దేవాయ యజ్ఞం తన్వానాః అవజ్ఞం పురుషం పశుం త్వం యజ్ఞం పరిషిప్రోక్షన్నో పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత చార్యా ఋషయశ్చ ये తస్మాత్ యజ్ఞా సర్వౌతః రుచః సామాని జగ్నిరే చందాగుంసి జగ్నిరే తస్మాత్ జాత అజామయః యద్పురుషం యదదుః కదిదాప్య కల్పయన్ భుగం కిమస్య గో బాహు కాపూరూపాదాముచ్చేదే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్యాగుం శూద్రో అజాయత చంద్రవామనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదిత్యగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాట్య ఆసీదంతరిక్షం శ్రీష్యోద్యో సమవర్తత పద్యాం భూమిర్దిశశ్రోత్రాత్ తదా లోకాగుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమదస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య నీరః నామాని కృత్వా అభివదన్ యదాస్తే దాతా పురస్తాద్యముదా జహాన చక్రప్రవిద్వాన్ ప్రతిరసనస్వః త్వమేవం విద్వాన్ హృదయ భోగి నాన్యః పంథా విద్యతే అనాయ ప్రజాపతిశ్చ రతిగర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరా పరిజానించి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేదనః यो देवेभ्यो आदमति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मणे भुजं ब्राह्मं जनयन्तः देवा अग्रे तद्ब्रुवन् यस्मैवं ब्राह्मणो स्यात् तस्य देवा अजुपसे प्रीत्यते लक्ष्मीस्य वन्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् ओम दच्चं योगा प्रणीमहे गातो यज्ञाय కొండలో కొండపైన ఆలయం కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ దేవాలయము ఎంతో ప్రసిద్ధి పొందినటువంటి ఈ ఆలయము ఎంతో ప్రశాంతవంతమైనది. ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి దర్శనం చేసుకుని దేవుడి యొక్క అనుగ్రహ పాత్రలు పొందుతూ ఉంటారు.
కాబట్టి ఈ గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కింద నవగ్రహాలయం ఉంది. ఆ నవగ్రహాలకి జపాలు అవి చేయడం జరుగుతూ ఉంటుంది. నక్షత్ర జపాలు అవి కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. కాశీ విశ్వేశ్వరుడికి ఉదయం 6 గంటలకి మొదటి అభిషేకం ప్రారంభించి తర్వాత గణపతికి, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఈ కొండ మీద ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుడికి చాలా ప్రత్యేకత ఉంది. ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి అభిషేకాలు చేసుకోవడం, అర్చనలు చేయించడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ హోమాలు అవి కూడా నడుస్తూ ఉంటాయి. ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ చండీ హోమం జరుగుతూ ఉంటుంది. ఆయన శేషయ్య గారు అని చెప్పి ఆయన చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ శేష శర్మ గారు కూడా వచ్చి భద్రాచలం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలతో పాటు నిత్యం జరిగే కార్యక్రమాలు, ముఖ్యంగా అభిషేకము, అర్చనలు కూడా చాలా ప్రసిద్ధి పొందాయి. ఇక్కడే కాక ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి శివరాత్రి అప్పుడు ప్రత్యేక దినాల్లో ఎంతమందో దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆలయానికి చాలా ప్రతిష్టత ఉంది. ఎందుకంటే వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి కూడా మాస శివరాత్రి నాడు ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అభిషేకాలతో పాటు సోమవారం నాడు సాయంత్రము నందికి, ఇక్కడ ఒక పెద్ద నంది ఉంది, ఆ నందికి సపరేట్ అభిషేకం అది చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రజలు ఈ అభిషేకాలతో వారు ఎన్నో ప్రమాదాల నుంచి విముక్తి పొందినట్టుగా మనకి తెలుస్తారు. అంతేకాకుండా కింద ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ప్రతిసారి ఆంజనేయ స్వామి జయంతి చేయడం, హనుమత్ జయంతి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతి శనివారం కూడా తైలాభిషేకాలు అవి జరిగి ఎంతమంది మన్ననలు పొందినటువంటి ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి పొందినట్టు. భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది.